హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు ఈ వీడియోలో ఫారెన్ ఇన్వెస్టర్స్ ఫ్రెష్ బై చేసిన కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏంటో తెలుసుకుందామండి. అందులో ఫస్ట్ స్టాక్ ఏంటంటే RIR పవర్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఏంటంటే ట్రెడిషనల్ సెమీ కండక్టర్ డివైజెస్ తయారు చేస్తుంది అనమాట. ప్రైవేట్ సెక్టర్ లో ఈ డివైజెస్ తయారు చేస్తున్న వన్ అండ్ ఓన్లీ కంపెనీ. 10+ కంట్రీస్ లో 300 కస్టమర్స్ ఉన్నారు అండ్ గుజరాత్ లో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉందన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కనుక మీరు చూస్తే 3088 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 15.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 18.9% ఉంది. అలాగే ఫేస్ వాల్యూ వచ్చేసరికి 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 11 రూపీస్ 10 పైసా ఉందన్నమాట. మనం మెయిన్ గా FS షేర్ హోల్డింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే సెప్టెంబర్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 64.56% ఉందండి. అండ్ FS షేర్ హోల్డింగ్ అనేది జూన్ క్వార్టర్ వరకు కూడా 0 అన్నమాట. అండ్ సెప్టెంబర్ క్వార్టర్ వచ్చేసరికి 5.45% పెరగడం జరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 29.97% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 4197 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 83% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 315%, అలాగే 1 ఇయర్ లో అయితే 549% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే వింటేజ్ కాఫీ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ 1980లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. ఇన్స్టెంట్ కాఫీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. సౌత్ ఈస్ట్ ఏషియా, రష్యా, యూరప్, ఆఫ్రికా కంట్రీస్ కి కాఫీ ఎక్స్పోర్ట్ చేస్తుంది. USA, న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా మార్కెట్ లో కూడా ఎంటర్ అవ్వడానికి ప్లాన్ చేస్తుంది అనమాట. ఎక్స్పోర్ట్స్ నుండి 82% రెవెన్యూ వస్తుంది. డొమెస్టిక్ 18% రెవెన్యూ వస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ కనుక చూస్తే 1516 crores అండి. ఇది కూడా ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 8.94% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.86% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ అండ్ కంపెనీకి డెట్ 96.7 crores ఉంది. మనం ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 కి ప్రమోటర్ స్టేక్ అనేది తగ్గింది అనమాట. 47.61% నుండి 40.57% కి తగ్గింది. FS స్టేక్ అనేది మార్చ్ 2024 క్వార్టర్ వరకు కూడా 0 అండి. జూన్ క్వార్టర్ లో 2.30% పెరగడం జరిగింది. అండ్ పబ్లిక్ స్టేక్ అనేది 57.14% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 123 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 15% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో 115% అండ్ 1 ఇయర్ లో 359% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే శాలిభద్ర ఫైనాన్స్ లిమిటెడ్ అండి. 1992లో ఇన్కార్పొరేట్ అయింది. ఇది NBFC కంపెనీ అన్నమాట. ఫైనాన్సింగ్ బిజినెస్ చేస్తుంది. ఈ కంపెనీ 2027 కి 100+ బ్రాంచెస్ కి రీచ్ అవ్వాలని అనుకుంటుంది. అలాగే AUM అనేది 275 crores టార్గెట్ గా పెట్టుకుందనమాట. అండ్ కర్ణాటక, గోవా, రాజస్థాన్ స్టేట్స్ లో కూడా ఎంటర్ అవ్వాలని ప్లాన్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 548 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 15.9% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.9% ఉంది. అలాగే కంపెనీకి డెట్ 57.9 crores ఉంది. అండ్ ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే సెప్టెంబర్ 2024 కి ప్రమోటర్ స్టేక్ అనేది 58.79% ఉందండి. FS షేర్ హోల్డింగ్ అనేది జూన్ 2024 క్వార్టర్ వరకు కూడా 0 ఉందన్నమాట. సెప్టెంబర్ 2024 లో 1.13% పెరగడం జరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 40.07% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 783 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 4%, అలాగే 6 మంత్స్ లో 45%, 1 ఇయర్ లో 130% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే రతి స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ అండి. 1971 లో ఇన్కార్పొరేట్ అయింది అనమాట. స్టీల్ అండ్ స్టీల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ బిజినెస్ చేస్తుంది. PC రతి గ్రూప్ ఆఫ్ ఢిల్లీకి చెందిన కంపెనీ అండి. క్లయింట్ లిస్ట్ లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆర్మీ వెల్ఫేర్ హౌసింగ్ ఆర్గనైజేషన్, అమెరికన్ ఎంబసీ, ఢిల్లీ మెట్రో రైలు, EIL, EPIL, IOC, LIC, NTPC, KEI ఇండస్ట్రీస్ ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ 581 crores అండి. ఇది కూడా ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 17.1% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.9% ఉందన్నమాట. అండ్ కంపెనీకి డేట్ 10.4 crores ఉంది. అండ్ జూన్ 2024 కనుక చూస్తే ప్రమోటర్ స్టేక్ అనేది 40.32% ఉందండి. FS స్టేక్ కనుక చూస్తే మార్చ్ 2024 క్వార్టర్ వరకు కూడా FS షేర్ హోల్డింగ్ అనేది 0 అన్నమాట. అండ్ జూన్ 2024 లో 8.95% స్టేక్ ని FS బై చేయడం జరిగింది. అండ్ DI స్టేక్ 2.89% ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 47.84% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ 68 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో ఎటువంటి రిటర్న్స్ ఇవ్వలేదు. 6 మంత్స్ లో 3% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 1 ఇయర్ లో 217% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ స్టాక్ ఏంటంటే ఆపెక్స్ ఫ్రోజన్ ఫుడ్స్ లిమిటెడ్ అండి. సెల్ఫ్ స్టేబుల్ క్వాలిటీ ఆక్వాకల్చర్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ అలాగే ఎక్స్పోర్ట్ చేసే ఇంటిగ్రేటెడ్ కంపెనీ. ఈ కంపెనీ ప్రొడక్ట్స్ యూజ్ చేసే కస్టమర్స్ లో USA, యూరోపియన్ యూనియన్, అలాగే చైనా కంట్రీస్ లో ఉన్న ఫుడ్ కంపెనీస్, రిటైల్ చైన్స్, రెస్టారెంట్స్, క్లబ్ స్టోర్స్ ఉన్నాయండి. అండ్ మోస్ట్ ఆఫ్ ది రెవెన్యూ USA నుండి వస్తుందన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 752 crores ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 4.96% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 2.92% ఉంది. అండ్ ఈ కంపెనీకి డెట్ వచ్చేసరికి 107 crores ఉంది. అండ్ జూన్ 2024 కనుక చూస్తే ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 72.62% ఉందండి. FS స్టేక్ అనేది మార్చ్ 2024 క్వార్టర్ వరకు 0 ఉంది. అండ్ జూన్ క్వార్టర్ లో 1.27% బై చేయడం జరిగింది అనమాట FS షేర్ హోల్డర్స్.
అలాగే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25.86% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 238 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 8% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 మంత్స్ లో 13% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 1 ఇయర్ లో 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ స్టాక్ WS ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్ అండి. 1961 లో ఇన్కాప్ట్ అయిందనమాట. ప్రైమర్లీ ఇన్ఫ్రా సెగ్మెంట్ లో ఆపరేట్ చేస్తుంది. ఈ కంపెనీ క్లయింట్ లిస్ట్ లో CMK ప్రాజెక్ట్స్, తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు, మహావితరణ్, కర్ణాటక పవర్ కార్పొ, తర్వాత JVVNL, మార్క్ కరైకాల్ పోర్ట్ లిమిటెడ్ ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 888 crores అండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 25.2%, రిటర్న్ ఆన్ ఎక్విటీ 46.9% ఉంది. అలాగే ఈ కంపెనీకి డెట్ కనుక చూస్తే 73.7 crores ఉందన్నమాట. ఇండస్ట్రీ P 23.4 ఉంటే స్టాక్ P 18.7 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే సెప్టెంబర్ 2024 కి ప్రమోటర్ స్టేక్ అనేది తగ్గింది, 60.38% ఉందన్నమాట. FI షేర్ హోల్డింగ్ కనుక చూస్తే జూన్ క్వార్టర్ వరకు కూడా 0 అండి. సెప్టెంబర్ క్వార్టర్ లో 1.06% బై చేయడం జరిగింది అనమాట. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 38.45% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 144 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 13% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 మంత్స్ లో 5% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 ఇయర్ లో 40% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ స్టాక్ ఏంటంటే జోడియాక్ ఎనర్జీ లిమిటెడ్ అండి. 1992 లో ఇన్కాప్ట్ అయింది. సోలార్ పవర్ జనరేషన్ ప్లాంట్ ఇన్స్టలేషన్ బిజినెస్ చేస్తుంది అనమాట. కంపెనీ క్లయింట్ లిస్ట్ లో అమూల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, BSNL, GSC బ్యాంక్, ఇస్రో, L&T, SBI, టొరెంట్ పవర్, టొయోటా, తర్వాత వోడాఫోన్ ఉన్నాయండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 900 crores అనమాట. ROC 22.4% ఉంటే రిటర్న్ ఆన్ ఎక్విటీ 26% ఉంది. అండ్ ఈ కంపెనీకి డెట్ 40.5 crores ఉందండి. అండ్ ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ఆగస్ట్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 70.62% ఉందండి. అండ్ జూన్ 2024 క్వార్టర్ వరకు కూడా FI షేర్ హోల్డింగ్ అనేది 0 అనమాట. ఆగస్ట్ 2024 లో 2.02% స్టేక్ ని బై చేశారు FI షేర్ హోల్డర్స్. అలాగే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 26.78% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 603 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 9% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 మంత్స్ లో 47% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 ఇయర్ లో 353% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే సిన్సిస్ టెక్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ 1998 లో ఇన్కాప్ట్ అయింది అనమాట. ఇది ఎంటర్ప్రైజెస్ జియోస్పేషియల్ అలాగే ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. మేఘే గ్రూప్ లో పార్ట్ అనమాట. కంపెనీ కోర్ సర్వీసెస్ ఏరియాస్ ఏంటంటే ప్రొడక్ట్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, అలాగే GIS సొల్యూషన్స్, ఫ్యూచర్ టెక్ అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1152 crores ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 22.4% ఉంటే రిటర్న్ ఆన్ ఎక్విటీ 16.2% ఉంది. అండ్ కంపెనీకి డెట్ 9.09 crores ఉంది, ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ ఇండస్ట్రీ PE 37.4 ఉంటే స్టాక్ PE 29.9 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్ అనమాట. అండ్ ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే సెప్టెంబర్ 2024 కి ప్రమోటర్ స్టేక్ అనేది తగ్గిందండి, 51.86% ఉంది. బట్ FI షేర్ హోల్డింగ్ అనేది జూన్ 2024 క్వార్టర్ వరకు కూడా 0 అనమాట. సెప్టెంబర్ క్వార్టర్ లో 4.27% స్టేక్ ని బై చేశారు. అలాగే పబ్లిక్ షేర్ హోల్డింగ్ 43.88% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 705 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 1% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 మంత్స్ లో 8% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 ఇయర్ లో 177% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఇరాయా లైఫ్ స్పేసెస్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ 1967 లో ఇన్కాప్ట్ అయింది అనమాట. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ బిజినెస్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 5342 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC కనుక చూస్తే 7% ఉంటే రిటర్న్ ఆన్ ఎక్విటీ 5.36% ఉంది. అండ్ ఈ కంపెనీకి డెట్ అనేది 0. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ఆగస్ట్ 2024 లో ప్రమోటర్ స్టేక్ అనేది తగ్గింది, 36.18% ఉంది. అండ్ FI స్టేక్ అనేది ఏకంగా 0% నుండి 17.74% కి పెరగడం జరిగింది అనమాట. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 46.07% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 2905 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 178% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 మంత్స్ లో 608%, అండ్ 1 ఇయర్ లో 8223% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ స్టాక్ ఏంటంటే MIC ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండి. ఇది LED వీడియో డిస్ప్లేస్, హై అండ్ ఎలక్ట్రానిక్ అలాగే టెలికమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ డిజైన్, డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో గ్లోబల్ లీడర్ గా ఉందన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2389 crores ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 12.3% ఉంటే రిటర్న్ ఆన్ ఎక్విటీ 60.3% ఉంది. అండ్ ఈ కంపెనీకి డెట్ 11.6 crores ఉందండి. అండ్ ఇండస్ట్రీ PE కనుక చూస్తే 86.6 ఉంటే స్టాక్ PE 42.7 ఉంది. సో PE రేషియో వైజ్ ఈ కంపెనీ అండర్ వాల్యూడ్. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 లో ప్రమోటర్ స్టేక్ అనేది తగ్గిందండి, 74.59% నుండి 67.51% కి. బట్ FI షేర్ హోల్డింగ్ అనేది మార్చ్ క్వార్టర్ వరకు కూడా 0 ఉందన్నమాట. జూన్ క్వార్టర్ లో 8.38% స్టేక్ ని FI షేర్ హోల్డర్స్ బై చేయడం జరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది 24.11% ఉంది. ప్రెసెంట్ ఈ కమిషన్ 98 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 22% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, 6 మంత్స్ లో 118% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది, అండ్ 1 ఇయర్ లో 263% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవ్వండి రీసెంట్ క్వార్టర్ లో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఫ్రెష్ పర్చేజ్ చేసిన టాప్ 10 స్మాల్ క్యాప్ స్టాక్స్ అన్నమాట.
అండ్ జీకే వైల్కే పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈరోజు జీకే వైల్కే పోర్ట్ఫోలియో 2.38% డౌన్ అయిందండి. ఓవరాల్ గా 7.96% నెగిటివ్ లో ఉందన్నమాట. ఈ రోజు నా పోర్ట్ఫోలియోలో ఆల్మోస్ట్ అన్ని కూడా నెగిటివ్ లో ఉన్నాయి. మెయిన్ గా ఆయిల్ ఇండియా 5%, నవా 4.50%, BHEL 4.08%, మోతిలాల్ ఓస్వాల్ 3.74%. ఇలా చూసుకుంటే అన్ని స్టాక్స్ కూడా నెగిటివ్ లో ఉన్నాయి. ఓన్లీ పెన్నర్ ఇండస్ట్రీస్ మాత్రమే 2.87% పెరగడం జరిగింది. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.